ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమకూడిన మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. మరి ఇంకా వాక్య ధ్యానంలోనికి పోదాం. ఆదికాండము 40వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. నేను చదువుతాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరూ లేరని అతనితో అనగా, యేసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడు అనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యేసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఈ 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలగనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడి తిని అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పను. అతడు తెలిసిన భావం మంచిదని భక్షకారుల అధిపతి చూసి అతనితో ఇట్లను, నేను ఒక కలగంటిని అన్నాడు. ఆ కళ గురించి ఇతను చెబుతున్నాడు. ఇదిగో, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద నుండి ఆ గంపలో నుండి నా తల మీద నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరం ఇచ్చెను. యోసేపును చెరసాలలో వేసిన తర్వాత యోసేపుతో పాటు జైలులో ఉన్నవాళ్ళు 2 ఉన్నారు. ఆహారము అందించేవాడు రాజుకి, ఒకడేమో ద్రాక్షారసపు పాత్ర అందించేవాడు. అర్థమైందా? వీళ్ళిద్దరూ ఉన్నారు. ఏదో కారణం చేత, ఏదో కారణం కాదు, వాళ్ళిద్దరి మీద ఒక నేరారోపణ జరిగిద్ది. ఆ విషయమై 2 కొన్నాళ్ళు చెరసాలలో ఉంచమని చెప్తాడు. చెరసాలలో ఉంటారు. ఈ యోసేపు కూడా అదే చెరసాలలో ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఒక కలగన్నాను, ఆ కళకి భావం ఎవరు చెబుతారో అర్థం కాలేదు. రాత్రి కలగన్నాను కానీ ఆ కళ భావం ఏమైందో నాకు బాధగా ఉంది, ఏమైందో ఏందో అని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరే అన్నాడు. దాన్ని ఏముందా, దేవుడు తెలుసుకుంటే అది సాధ్యం కాదా? దేవునికి నీ కళ తెలుసు, కళ భావం తెలుసు, అదేదో నాతో చెప్పు అన్నాడు. అంటే చెప్పాడు. ఒక ద్రాక్ష వల్లి ఉంది, దానికి 3 తీగలు ఉన్నాయి. ఆ 3 తీగలు నేను చూస్తుండగానే పెరిగి పెద్దవై ద్రాక్ష గుత్తులు కాసినాయి. అవి చూస్తుండగానే ఆ ద్రాక్షాలు పండినాయి, గెలలైపోయినాయి. మరి ఆ ద్రాక్షారసం, ఆ ద్రాక్షకాయలన్నీ కోసి రసం పిండి నేను ఆ ద్రాక్ష రసమును రాజుగారికి ఇస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. దాని భావం ఏందో అర్థం కాలేదు. ఈ 3 తీగలు ఏంటో, దీని భావం ఏందో అర్థం కాలేదంటే, ఏముందా దానికి
3 తీగలు అంటే 3 రోజులు. ఈ 3 రోజుల్లో నువ్వు ఇంతకు మునుపు ఎట్లాగైతే ద్రాక్షారసం అందించేవాడువో రాజుగారికి, అలాగునే ఈ చెరసాల నుండి బయటికి వెళ్ళి నువ్వు మరలా ద్రాక్షారసం అందిస్తావు అన్నాడు. అట్టయితే నేను కూడా కలగన్నానే అన్నాడు పక్కనోడు. నువ్వేం కలగన్నావు అంటే, నా తల మీద 3 గంపలు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అట్లా ఉన్నాయి. 3 గంపల్లో రాజుగారి కోసం పిండి వంటలు చేయబడి ఉన్నాయి. ఆ పై గంపలో మాత్రం పక్షులు తన్నుకొని పోతున్నాయి. ఇదేందో అర్థం కాలేదు అన్నాడు. అంటే దానికి కూడా యేసేపు భావం చెప్పేశాడు. ఏముందయ్యా దానికి? 3 గంపలు అంటే 3 రోజులు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ 3 రోజులే. ఈ 3 రోజుల్లో రాజుగారు వచ్చి నిన్ను ఉరి తీస్తాడు, నీ తలకి ఉరేసి ఉరి తీస్తాడు, నువ్వు చనిపోబోతున్నావు అన్నాడు. అవునా, నిజమేనా అన్నాడు. ఇంకా కింద చదివితే యేసేపు ఏదైతే చెప్పాడో అదే జరిగిద్ది 3వ రోజు. అయితే బయటకు వెళ్ళేటప్పుడు ఈ కళ భావం చెప్పి నువ్వు బయటికి వెళతావు గనక రాజుగారికి గిన్నె అందించేటప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఈ చెరసాల్లో వేసాడు రాజుగారు, నా సంగతి మర్చిపోయాడేమో, చాలా అవుతుంది నేను ఈ చెరసాల్లో పడి. ఈ ఇల్లు అన్నాడు కానీ బందీఖానా అంటే జైలు. ఏంది, నేను ఇక్కడ ఇంట్లో ఇక్కడ బంధింపబడి చాలా అవుతుంది. వాస్తవానికి నేను ఏ పాపం చేయలేదు, నేను అన్యాయంగా ఇక్కడ చెరసాల్లో వేయబడ్డాను. ఒకసారి నా గురించి రాజుగారికి చెప్పయ్యా, ఫలానా యేసేపు ఉన్నాడండి అని చెప్తే ఒకసారి జ్ఞాపకం చేస్తే, అవును కదా మా ఇంట్లో మంచిగా పనిచేసేవాడు, నిజమే, అతని సంగతి ఏంటి అని ఒకసారి రాజు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఏమో దేవుని సెలవు అయితే నేను కూడా బయటకు వస్తాను అన్నాడు. బాగుంది, సరేనన్నారు. 3 రోజులకి ఈ వక్షదాయకులు వాడేమో చంపబడ్డాడు, పానదాయకులు వాడేమో మరలా రాజుగారి దగ్గరికి కొనిపోబడ్డాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయాడు యేసేపును మర్చిపోయాడు. యేసేపు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంది, మన ఓడిపోయి చెప్పుకుంటాడు, ఎందుకంటే మేలు చేశాడు కదా, కల భావం చెప్పాడు కదా, భావం చెప్పి శుభవార్త అందించాడుగా, నువ్వు 3 రోజుల్లో పోయి రాజుగారి దగ్గరికి వెళ్ళి మరలా ద్రాక్షారసం పాత్ర అందిస్తావు అని చెప్పాడు కదా, మరి అది శుభవార్త కదా. కానీ రాజుగారి ముందు వరకు నన్ను జ్ఞాపకం చేయటం ఏం భాగ్యం, ఎంత పని చేసి ఉంటాడా, ఏందబ్బా ఇంకా కబురు రాలేదు అని యేసేపు ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఆహా, ఆడు మర్చిపోయాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా రాజుగారి దగ్గరికి పోయినాక అంటే వాడు మర్చిపోయాడు. మనం కూడా ఎన్నోసార్లు జ్ఞాపకం ఉంచుకోవలసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోం, మర్చిపోతుంటాం. నష్టం జరిగిన తర్వాత అరే నేను ఇది మర్చిపోయానే, లేట్ అయిపోయిందే అనుకుంటాం, బాధపడతాం. మనం మర్చిపోకూడనివి చాలా ఉన్నాయి, అట్లాగనే మనం ఖచ్చితంగా మర్చిపోవలసినవి కూడా ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకోసారి చెప్పుకుందాం, రేపు శుక్రవారం చెప్పుకుందాం. మనం మర్చిపోవలసినవి ఉన్నాయి, మర్చిపోకూడనివి ఉన్నాయి, అవి చెప్పుకుందాలే. కానీ ఇక్కడ యేసేపు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీకు శుభగడియలు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రాజుగారి ముందు ఒక మాట చెప్పు నువ్వు చాలు. అయ్యా, నేను చెరసాల్లో ఉన్నప్పుడు పలానా యేసేపు అనే ఒక కుర్రవాడు, అతడు చెప్పినట్టే జరిగింది అయ్యారు అని రాజుగారి ముందు నా ప్రస్తావన తీసుకురా. రాజుగారు నన్ను మర్చిపోయినట్టున్నాడు, ఎందుకంటే నేను రాజుగారికి నమ్మిన బంటును. కానీ ఆ ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం వల్ల నేను చెరసాల్లో వేయబడ్డాను, నేను అమ్మబడ్డాను ఐగుప్తు నుంచి.
సరే ఏదో గోడు చెప్పుకున్నాడు, సరే అయిపోయింది, మర్చిపోయాడు. కానీ దేవుడే యేసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసేపుని దేవుడు మర్చిపోవాలా. మనుషులు మర్చిపోతారు, మనం చేసిన మేలును కొంతమంది మర్చిపోతారు కదా. సరే టూకీగా చెప్తా, మనం మర్చిపోకూడని ఏంటంటే, మనకి ఎవరైనా మేలు చేస్తే, మన పట్ల ఎవరైనా మేలు చేస్తే దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. చేసిన మేలు చేసిన వాడు మర్చిపోవచ్చు, మేలు పొందిన వాడు మర్చిపోకూడదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. అలాగూ మర్చిపోయావంటే, పొందిన మేలును నువ్వు మర్చిపోయావంటే కృతజ్ఞతాహీనుడవు, కృతజ్ఞత లేనివాడు. మర్చిపోకూడనివి నేను చెప్పేది ఏంటది? ఒకరు మనకు చేసిన మేలును మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎప్పుడు ఏం మర్చిపోవాలి? మనం ఎవరికైనా ఏదైనా చేస్తే, మనం ఎవరికైనా ఏదైనా చేసి మేలు చేసి, నేనంత మంచివాడిని తెలుసా, అసలు ఆకలితో ఉండేవాడు ముఖం నేను చూడను, నేను అసలు చూస్తూ ఊరుకోలేను, నేను తెగ సాయం చేస్తా, నేను ఎంత మంచివాడిని అనుకున్నా నీకు తెలియదు కానీ నా గురించి మా కాలనీలు అడుగు అని ఒక్కొక్కడు ఓ తెగ చెప్పుకుంటుంటాడు. ఈ తెగ చెప్పుకునే ఈ స్వభావం కొంతమందిలో ఉంటుంది. చేసిన మేలును నువ్వు ఒక్కసారి చెప్పుకుంటే నా ఫలం పోగొట్టుకుంటావు అన్నాడు మత్తయి సువార్త 6లో. నువ్వు చేసిన మేలు, ఎవరికైనా చేసిన మేలు ఒక్కసారి చెప్పుకున్నావా, ఆ ఫలం నువ్వు పోగొట్టుకున్నావు. చెప్పుకోవద్దా, నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవద్దు. నీ అవసరమైతే నీ గురించి ఇంకొకళ్ళు ఎవరన్నా చెప్పుకోవాలి. నువ్వు చేసిన మేలు, నువ్వెంత మంచోడువో, నీ మనసు ఎట్లాంటిదో ఇంకొకళ్ళు చెప్పుకోవాలి, కానీ నువ్వు చెప్పుకోకూడదు. అందుకే శాలేమన్న ఒక ప్రస్తావన వచ్చి, నేను శాలేమన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఇటీవల ఇక్కడ ఈ మందిరం కట్టిన తర్వాతనే ఒక ప్రస్తావన వచ్చి, అన్నా దర్శిలో అక్కడ బోరేమో నేపిస్తున్నావా ఇది అన్నాడు ఈ ప్లేస్లో. లేదన్నా ఒక ఆయన ఉన్నాడు, నేను నేపిస్తాలే పాస్టర్ గారు అన్నాడు అన్నా నేను. అంటే శాలేమన్న అన్నాడు, వద్దు, ఒకళ్ళు వేపియొద్దు, ఒకళ్ళు బోరు వేపియొద్దు. బోరు వేయించిన కాడ నుంచి ఇక ఆ బోరును చూపించే, ఇదిగా ఆ బోరు నేనే వేయించా, అదిగా వచ్చిన వాళ్ళ వారం వస్తుంటాడు అతను, అదిగా ఆ బోరు నేనే వేయించా. ఎన్ని అడుగులు పడింది అనుకున్నా, ఆ రోజు చాలా ఖర్చు అయింది, మొత్తం నేనే పెట్టుకున్నా అంటాడు. లైఫ్ లాంగ్ చెప్పుకుంటూనే ఉంటాడు. దేవుని సన్నిధిలో నువ్వు చేసి అసలు నీ కుడి చేయి చేసే మేలు ఎడం చేతికి కూడా తెలియదు అని లేఖనం చెప్తుంటే, తెలియకూడదని లేఖనం చెప్తుంటే, ఇలాగున నేను చేస్తా అని వచ్చినోడు చేసి మెలకుండా ఊరుకోడు. ఇదిగా ఆ బోరు నేనే వేపించింది. ఒకవేళ ఈ బండలు వేసుకుని కార్యక్రమం ఒకళ్ళు ఎవరన్నా తీసుకొని, ఆ పాస్టర్ గారు బండలు మొత్తం నేను తోలిస్తాను అని ఒకవేళ తోలిచ్చినా, ఇంక వచ్చినప్పుడల్లా ఇదిగా బండలు నేనే వేపించింది అని చెప్పుకుంటుంటాడు. అట్లాగే ఎవరికి కూడా ఇది నేను చేస్తా అంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దు అన్నది అతడు స్వయంగా చెప్పింది. స్వయంగా చెప్పాడు. ఎవరికి కూడా ఇదిగో ఈ వంతు నీకు అని అనొద్దు. ఆ పోటుగాడు ఇచ్చేదేదో కానుకలు సంచులు మేలకుండా వేసిపోమ్మను, కానుకలు పెట్ల వేసిపోమ్మను, ఇంకో కంటికి తెలియకుండా ఇంకో చేతికి తెలియకుండా వేసిపోమ్మను. అతడు ఎంత ఇచ్చాడో రహస్యం ముందు చూచు దేవుడు గ్రహిస్తాడు, తగిన ఫలం అతనికి ఇస్తాడు. హల్లెలూయా. రహస్యాన్ని చూసేవాడు కదా ఆయన. నువ్వెంత వేసావో నలుగురికి చెప్పుకోవాలా, అవసరం లేదు. ఆయన అన్ని తెలుసు, తగిన ప్రతిఫలం ఇచ్చువాడు ఆయన. మేదలకుండా బోరు కోసం ఇస్తాడో, బండల కోసం ఇస్తాడో, లేకపోతే మందిరానికి 4 స్తంభాలు నాయ అంటాడో, లేకపోతే 30 రేకులు నాయ అంటాడో, ఏదైనా కానీ ఎవడు ఎంత ఇదలుచుకుంటే మొత్తం కానుకలు సంచిలో వేసి పొమ్మను. చిట్టిబాబు మళ్ళీ ఎవరికి అవకాశం ఇవ్వద్దు అన్నాడు. ఎందుకంటే నేను తెలియక ఒక పొరపాటు చేశాను. ఒకప్పుడు బండలు వేయటానికి ఒక అతను నేను వేపిస్తాయి గారు బండలు అంటే
సరేలే, నాకు మొదట్లో అర్థం కాక సరే వేయించు అన్నాను. వేసిన కాడి నుంచి వారం వారం ఒకటే డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈ బండలు నేను వేసిందే ఎంత అయింది అనుకున్నా బండలు మొత్తం అని వారం వారం డబ్బా కొట్టుకోవటం జరిపోయింది. అడిగి పాపం చేసాడు కానీ ఆ ఫలం పొందుకోలేకపోతున్నాడు. చేశాడు దేవుని సన్నిధిలో కానీ ఫలం పొందుకోలేకపోతున్నాడు. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలోనికి నీ బిడ్డలను నడిపించొద్దు. ఎవరు ఏది చేయాలనుకున్నా చేయాలనుకున్నది యథార్థంగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి బోరు కోసం చేస్తాడో మందిరం కోసం ఏం చేస్తాడో ఏది చేసినా ఇంకొక కంటికి తెలియకుండా, కనీసం కుడి చేయి చేసేది ఎడవ చేతికి తెలియకుండా, అంటే కనీసం ఇంట్లో భార్యకు తెలియకూడదు నువ్వు చేసేది. ఎందుకు తెలియకూడదు? భార్య భర్తలు ఒకటి కదా. భర్త నువ్వు చెప్పలేకపోవచ్చు కానీ భార్య నోరు ఊరుకోకపోవచ్చు. అవునా? ఇప్పుడు నీ భాగంలో నీ శరీరంలో భాగమైన 2 చేతులు ఒక చేయి చేస్తే ఇంకో చేయి తెలియొద్దు అన్నాడే. 2 చేతులు నీయేగా, నీ శరీరంలో భాగమేగా. ఒక చెయ్యి చేసేది ఇంకో చేతికి తెలియొద్దు అన్నాడే. నీ కుడి చెయ్యి చేయి సహాయం నీ ఎడం చేతికి తెలియకూడదు అన్నాడే. అట్లాంటిది ఇంకొక వ్యక్తికి ఎట్లా తెలిసేటట్టు చేస్తాడు? ఇంకొక కన్ను చూసేటట్టు ఒక్కొక్కళ్ళు కానుకేయటం ఇట్టేస్తుంటారు. అది చూడు ఎంత వేస్తున్నాను చూడ, ఏందనుకున్నా. ఒక్కొక్కళ్ళు కానుక చేతులు పెట్టి ప్రార్థన చేసుకుంటుంటారా? ఏది పైన మాత్రం పెద్ద నోటు ఉంటుంది, లోపలంతా 10,000 ఉండేది. ఇంత కట్ట పెడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. పాస్టర్ గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు కదా, చేతిలో నేను పెడతాను కదా, ఆ కట్ట చూసి అబ్బా తెగ పెట్టాడు ఈ అబ్బాయి, బాగా ఎగిరెగిరి ప్రార్థన చేయాలని పాస్టర్ గారు తెగ చేస్తాడు ప్రార్థన అనుకొని లోపలన్నీ 10,000 పెడతారు, పైన మాత్రం 100 నోటు పెడతారు. ఏంది ఎందుకు అసలు అట్లా? పాస్టర్ గారి చేతులు ఎందుకు పెట్టాలా? అంటే నువ్వు ఎక్కువ కానుక పెడితే ఎక్కువ చేస్తాడా? కొద్దిగా 10 రూపాయలు కానుక చేతిలో పెడితే తక్కువ చేస్తాడా? ఈ ఊరికైనా కానీ ఎంత వేసినా కానీ ఇప్పుడు ఆ కానుకలు సంచి ఉంది, దాంట్లో ఎవరు ఎంత వేసారో నాకు తెలియదుగా. ఒకటే ప్రార్థన, ఎవరు ఎంత చేశారో అంతకు తగినట్లుగా 100 దీవెన దయచే ప్రభు అని చేసామా లేదా? చేసామా లేదా? అంతే. 10 రూపాయలు ఇచ్చినోడికి 100 100 రూపాయలు ఇచ్చినోడికి 100 500 ఇచ్చినోడికి 100 100 రెట్లు కాసుకోండి. నీకెంత కావాలనుకుంటావు నీ ఇష్టం, నువ్వేయి పోతుకో. అయితే ఇక్కడ కానుకలు ప్రస్తావన కాదు, కానీ ఏదైనా ఒకటి చేసేటప్పుడు ఒకటి మనం చేసినప్పుడు దాన్ని చెప్పుకోవద్దు, నలుగురికి తెలిసేటట్టు ప్రకటన చేసుకోవద్దు. హల్లెలూయా. మనం ఏదైనా చేసిన మేలును మనం చెప్పుకోవద్దు, మర్చిపోవాలి. అసలు మర్చిపోవాలి. మేలు చేస్తే ఒకవేళ నువ్వు గనక ఎవరి దగ్గరైనా సహాయం పొందేవా, దాన్ని మాత్రం మర్చిపోవద్దు. చేసినోడు మర్చిపోయినా పొందిన వాడు మర్చిపోవద్దు, కృతజ్ఞతాహీనుడు అవుతావు. జ్ఞాపకం ఉంచుకోవలసినవి ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే. జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి ఏంటి, అసలు మర్చిపోవాల్సినవి ఏంటి ఉండే అవి చెప్పాను. నేను టూకీకి చెప్పాను, ఇప్పుడు అంతే, ఒకరోజు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక మనిషి ఇంకొక మనిషిని అడుగుతున్నాడు. ఒక మనిషి ఇంకొక మనిషిని అడుగుతున్నాడు. చూడండి, మనుషులు మనుషులతో జ్ఞాపకం చేసుకో అని చెప్పటం. మనుషులు జ్ఞాపకం అవసరమా? మనుషుల జ్ఞాపకం అవసరమా? అవసరమే. ఎందుకంటే ఒకానొక సందర్భంలో దేవుని పిల్లలైన వారికి కూడా మనుషులతోటి అవసరం పడింది. చూడండి, ఒక మాట చూద్దాం. ఇక్కడ ఈ పానదాయకుల అధిపతి తోటి యేసోబు చెబుతున్నాడు. మొట్టమొదటి విషయం ఏది? ఇతను మనిషే, అతను మనిషే. పానదాయకుల అధిపతి తోటి యేసోబు చెబుతున్నాడు, అయ్యా నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వాస్తవానికి మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటుంటాం ప్రార్థనలో. అవునా? నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటుంటాం. మర్చిపోయాడనే ఆయన? మర్చిపోతాడా? మర్చిపోడు. ఎందుకంటే మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానాలు అన్నిట్లో కల్లా గొప్ప వాగ్దానం, చంటి బిడ్డను కన్న తల్లి, అంటే రోజుల పిల్లను
రోజుల బిడ్డను. తల్లైనా అసలు మర్చిపోద్దా? ఒకళ్ళు మర్చిపోయే వాళ్ళని చూసే నేను ఈడ మనుషులేనా అనుకున్నాను. మనుషుల్లో సహజంగా ఈ మతిమరుపు వచ్చింది. ఒకళ్ళు ఆదల కోటానికి పోతాను, అడుగు సినిమాకి పోతా ఇంట్లో పిల్లోడిని పెట్టి ఉయ్యాల్లో పెట్టి తలుపేసిపోయారు. సినిమాకి పోతా అనుకుంటా, ఎవరో చెప్పారు మన సంఘంలోనే. ఉయ్యాల్లో పెట్టి పిల్ల అనుకుంటా, ఉయ్యాల్లో పెట్టి తలుపేసుకొని సినిమాకి పోయారు. సినిమా సగంలో తల్లికి గుర్తొచ్చింది. ఒరి పెళ్ళేది అనుకోండి. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది. ఆ పిల్ల ఏడుస్తా ఉంది. ఇదేం పిల్లరా, తల్లి పిల్లని ఎట్ట మర్చిపోయింది? అసలు ఉయ్యాల్లో ఉన్న పిల్లని. ఉంటారు కొంతమంది, మనుషులే కదా. కానీ దేవుడు అంటాడు, చంటి బిడ్డను తల్లైనా మర్చిపోయిద్దేమో గాని నేను నిన్ను ఎన్నడూ మరువను. హల్లెలూయా, ఎన్నడూ మరువను. మరి ఒక్కోసారి ఆదికాండంలో అంటాడు, నేను అబ్రహామును జ్ఞాపకం చేసుకుందును అన్నాడు. అదేంది మరి అంటే అప్పుడు దాకా మర్చిపోయాడనే కదా మన భావం. అప్పుడు దాకా మర్చిపోయాడనేగా. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాను అని అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. అంటే అప్పుడు దాకా మర్చిపోయాడు కదా. దేవుడు కూడా మతిమరుపు ఉంది కదా. లేదు. ఎందుకు అలాగా అంటున్నాడంటే, దేవుడు ఒక నిర్ణయిస్తాడు. ఇదిగో ఫలానా దినమున నేను అబ్రహామును దర్శించాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని నెలల తర్వాత, ఫలానా రోజున, ఫలానా గంటల సమయంలో నేను అబ్రహామును దర్శించాలని ఆల్రెడీ ముందు ఫిక్స్ చేసుకొని పెడతాడు. నేను దర్శించాలి అబ్రహాముని, నేను ఆల్రెడీ నీకు సంతానాన్ని ఇస్తాను, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు ఇస్తాను, ఒక ప్రాంతాన్ని నీకు నీ సంతానానికి నీ పిల్ల తరములు ఉన్నట్లుగా నేను నీకు ఇస్తాను, రా అని నేను అబ్రహాముని పిలిస్తే తన ఇంటి వాళ్ళందరినీ, రక్త సంబంధికులను వదిలిపెట్టుకొని వచ్చాడు. మరి వచ్చి ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు మర్చిపోలా. అనేక సార్లు దేవుడు వస్తున్నాడు, పోతున్నాడు, అబ్రహాం తోటి ముచ్చట పెడుతున్నాడు, అబ్రహాము స్నేహితుడు లాగా మాట్లాడుతున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు. వస్తాడు, అబ్రహాం మోకాళ్ళు వేస్తే, ఏంటి అబ్రహాం, ఏం కావాలి నీకు అంటే, ప్రభువా నాకు ఇది దయచేవా అడుగుతుంటాడు, అన్నీ చేస్తుంటాడు. పిల్లోడిని మాత్రం ఇవ్వట్లేదు. ఏం ప్రభువా, ఏందయ్యా నువ్వు చెప్పావు, వచ్చాను, 25 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇస్తావు అనుకుంటున్నాను. ఈ పిల్లోడిని ఇవ్వట్లేదు, సంతానాన్ని ఇవ్వట్లేదు. ఆ హాగర్ ద్వారా పుట్టిన సంతానమేమో నా సంతానం అనబడదు అన్నావు, మరి సారాకి ఎప్పుడు ఇస్తావు? చివరికి నా ఆస్తి అంతటికి నా పనివాడు, పెద్ద పనివాడు ఎలియాజరే హక్కుదారుడు అయిపోతాడేమో, నేను ఇలాగని కాలం ముగిస్తానేమో అని అనుకుంటున్నాడు. ఆ సమయంలో నేను అబ్రహాము జ్ఞాపకం చేసుకుందానంటే, నేను అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేరే సమయాన్ని నేను జ్ఞాపకం చేసుకుని దగ్గర పడింది. ఇప్పుడు నేను సెల్లులో అలారం పెట్టుకుంటా, ఫలానా రోజున నా పుట్టినరోజు అని నేను దీంట్లో రిమైండర్లో పెట్టుకుంటా అలారం. ఫలానా రోజు, ఫలానా నెలలో, ఫలానా రోజు నా పుట్టినరోజు అని. అది ఒకరోజు ముందుగానే నాకు హింట్ ఇస్తుంటది. అలారం పెట్టుకున్నావు, నీ బర్త్డే 12 అయిపోయి ఆ డేట్ పడగానే ఇక నాకు మెసేజ్ చూపిస్తుంటది, ఇదిగో ఈరోజు నీ పుట్టినరోజు, ఇదిగో రేపే నీ పుట్టినరోజు అని నా సెల్లు నాకు చూపిస్తుంటది. ఎప్పుడు పెట్టుకున్నాను? అది కొన్ని నెలల క్రితం పెట్టుకున్నా. ఆ సమయం వచ్చినప్పుడు ఈ సెల్లు ఖచ్చితంగా ఆ రోజున ఉదయం 10 గంటలకి నా పుట్టినరోజు కనుక ఆ రోజు 10 గంటలకి సెల్లు అలారం మోగాలి అని పెట్టుకుంటే ఖచ్చితంగా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నా కూడా మోగిద్ది. తెలుసా మీకు? ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నా అలారం నువ్వు రిమైండర్ పెట్టుకున్న ఆ అలారం టైం మోగిద్ది.
ఏంద్రా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎట్ట మోగుతుంది అనుకుంటాం. అలారం మోగి మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిద్దో ఆ శక్తి దానికి తెలియదు, నాకు తెలియదు. అంటే బ్యాటరీ తయారు చేసేవాడు అట్ట పెట్టాడు. జ్ఞాపకం, పలానా రోజున నా పుట్టినరోజు పలానా గంటలకు మోగాలి అని పెట్టుకుంటే ఆ రోజు ఖచ్చితంగా అది జ్ఞాపకం చేసింది డేటు. అలాగనే దేవుడు కూడా పలానా రోజున అబ్రహాంకి నేను దర్శించి, అబ్రహాం ఇదిగో నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చడానికి వచ్చాను, సారా గర్భము ధరించును గాక అని పలికే దినం వచ్చింది, వెళ్ళాలి నేను అబ్రహాం దగ్గరికి అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆల్రెడీ ఆ డేట్ ముందు ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటాడు. అర్థమైందా? అలారం పెట్టుకున్నట్టుగా ఆయన ఫిక్స్, అంతేగాని మర్చిపోయాడని కాదు. రోజు వస్తాడు, అబ్రహాం చూస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ఈ సన్నివేశం మాత్రం ప్రస్తావన తేడు. అబ్రహాం మాత్రం అడిగితే అడగవచ్చు రోజు, ప్రభువా ఏందయ్యా సంతానాన్ని ఇవ్వు, ప్రభువా ఏందయ్యా సంతానాన్ని ఇవ్వవు అడగొచ్చు. కానీ దేవుడు మాత్రం జవాబు వేయడం. ఆయన అనుకున్న సమయంలో, ఆయన అనుకున్న గడియలో తాను చేయదలసిందేదో అబ్రహాముకు నేను చేయదలసినది చెప్పకుండా దాచదనా అన్నాడు. ఖచ్చితంగా తెలియపరుస్తాడు. అబ్రహాం వచ్చే ఈ సంవత్సరానికల్లా నీ భార్య పిల్లోని గంటది పో. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మర్చిపోడు, జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉంటాడు. మనుషులు మర్చిపోయే అవకాశం ఉంది కదా. ఒక మనిషి ఇంకొక మనిషితోటి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని సహజంగా అడుగుతుంటాం. ఎవరిని అడిగారో చూద్దాం రండి. 41వ అధ్యాయం చూడు, 41వ అధ్యాయం, ఇదే ఆది కాండము 40వ అధ్యాయము 23వ వచనం చూడు. అసలు 23వ వచనం 40వ అధ్యాయము. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయాను. ఈ పానదాయకుల అధిపతి రాజు దగ్గర బ్రహ్మాండంగా మరి పాత్ర అందిస్తానే ఉన్నాడు, యోసేపును మాత్రం మర్చిపోయాడు. చూడండి 41వ అధ్యాయము 9వ వచనం చూడు. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలల గంటిమి, ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షకుల సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళ్ళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావము తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావములు చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారుని వేలాడదీయించునని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. ముందు మర్చిపోయాడు, కానీ ఇక్కడ రాజుగారికి ఒక కళ వచ్చింది. మళ్ళీ రాజుగారికి కళ వచ్చి ఏది ఏటిలో నుండి 7 బలమైన ఆవులు మేస్తూ ఉంటాయి. అయితే ఏటిలో నుండి బలహీనమైన 7 ఆవులు వచ్చి ఈ బలమైన ఆవుల్ని తినేస్తాయి. ఇదేంట్రా, బలహీనమైనది వచ్చి బక్కగా ఉండదు వచ్చి బలమైన దాన్ని తినటం గెలవటం అర్థం కావట్లేదే అనుకొని మెలకు వచ్చి ఏందబ్బా ఇది ఎట్టొచ్చింది అనుకొని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ పడుకుంటే మళ్ళీ రెండోసారి కల వచ్చింది. ఏది అతను నిద్రించి రెండోసారి కలను అందులో పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పేల వెన్నులు మింగివేశాను అన్నాడు. అంటే వెన్నులు అంటే కంకులు, వెన్నులు అంటే కంకులు, సజ్జ కంకి జొన్న కంకి అంటారు చూడు, అవి వెన్నులు. అయితే ఒక దంటుకే 7 కంకులు, బలమైన కంకులు వచ్చినాయి రెండో కళ్ళలో. ఆ తర్వాత వాటి కింద బలహీనమైనవి వచ్చి ఈ పై వాటిని 7 కంకుల్ని తినేసినాయి.
మళ్ళీ మెలకు వచ్చింది. ఏంద్రా ఇది? ముందేమో బలహీనం బక్కగా ఎముకలు కనబడుతున్న ఈ ఆవులు వచ్చి పుష్టిగా బలంగా ఉన్న వాటిని తినేసినవి. ఇప్పుడేమో బలహీనమైన వెన్నులు తర్వాత ముందు పుట్టిన బలమైన వెన్నుల్ని తినేసిని. ఏంది దీని భావం అర్థం కావట్లేదే, ఎవరైనా చెప్తారేమో అని అందరినీ పిలిపిస్తున్నాడు. కవులు, పండితులు, జ్ఞానులు, ఇంకా ఆస్ట్రాలజీ ఏది భవిష్యత్తు చెప్పేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, ఎంతో ఎన్ని రకాల మంది ఉన్నారో అందరిని పిలిపించాడు. ఆహా, అర్థం కావట్లేదండి. ఆ సమయంలో ఈ ద్రాక్షారసం అందించేవాడు అంటాడు, అయ్యా ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంట్రా అదే? నేను ఒకటి మర్చిపోయానండి. ఏం మర్చిపోయా? నేను జరసాల్లో ఉన్నప్పుడు ఒక హెబ్రీ పడుచుడు ఒకడు ఉన్నాడు, కుర్రోడు, హెబ్రీ కుర్రోడు. ఆ కుర్రోడు చెప్పాడండి, నేను భక్ష్యకారుడు వాడు మేమిద్దరం ఉన్నప్పుడు, ఇదిగో నువ్వేమో 3 రోజుల్లో రాజుగారికి ద్రాక్షారసం అందిస్తాం వల్ల ఇదిగో నువ్వేమో 3 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పాడండి. చెప్పినట్టుగానే 3 రోజుల్లో నా ఉద్యోగం నాకు వచ్చింది, వాడేమో చచ్చిపోయాడు. అయితే నన్ను జ్ఞాపకం చూసుకోమని అన్నాడు, కానీ దౌర్భాగ్యం నేను మర్చిపోయానండి. అతడు కలభావం చెప్పినట్టు జరిగింది. అతను గనక పిలిపిస్తే మీకు వచ్చిన కలభావం అతడైతే చెప్పగలడు అన్నాడు. రాజుగారికి కల వస్తే గాని వీడికి ఆ జైల్లో కొన్న కుర్రోడు జ్ఞాపకం రాల. మర్చిపోతాం, మనుషులం కదా. కొంతమంది మర్చిపోకూడని మర్చిపోతాం, మర్చిపోవాల్సిన మాత్రం తెగ జ్ఞాపకం ఉంచుకుంటాం, ఎప్పుడు మర్చిపోం, తెగ డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ మనిషితోటి చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని. మనుషులైతే మర్చిపోతారని గుర్తుపెట్టుకోండి. మనుషులు దేవుళ్ళు కారు, దేవుడైతే ఎప్పుడు మర్చిపోడు. హల్లెలూయా. మరి దేవుణ్ణి అడిగితే, మనం దేవుణ్ణి అడిగామనుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, మర్చిపోతాడా? అడిగిన వాళ్ళు ఎవరుండారు చెప్పండి? దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరుండారు చెప్పండి? భక్తుల్లో న్యాయాధిపతుల గ్రంథం దా, న్యాయాధిపతుల గ్రంథము. సంసోను అడుగుతున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. కళ్ళు పోగొట్టుకొని, కళ్ళు ఓడబెరికారు కదా, కళ్ళు పోగొట్టుకొని గుడ్డివాడయ్యి తిరగలి విసురుతూ గానుగ ఎద్దు, ఆ గానుగను తిప్పుతూ ఉండాలైతే ఆ ఎద్దు ప్లేస్ లో సంసోన్ను పెట్టి, గుడ్డాడు కదా ఇంకేం చేయలేడు, ఎటు పారిపోలేడు, తిప్పరా అని గదుముతూ ఇక ఓపికొండంత వరకు తిరగటమే. తిరుగుతూ ఉంటే గానుగు తిరుగుతూ ఉంటది, ఏదో నూనె తీస్తూ ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చూడు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తమును ఫిలిష్తీయులను ఒక్క మారు దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు బర్ర పెట్టి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి సంసోను, గుడ్డోడైపోయాడు. వాళ్ళకి దొరకటం తోటి, అరే వీడి గనక కళ్ళుంటే మళ్ళీ వీడు ఏ విధంగా అయినా బలం తెచ్చుకొని మనల్ని వైనం చేస్తాడు, వీడికి కళ్ళు లేకుండా చేయాలి అని చెప్పేసి 2 కళ్ళు ఓడబెరికారు సంసోన్ని. గుడ్డోడైపోయాడు, ఎటు పరిగెత్తలేడు. అయితే కొన్ని నెలలు గడిచింది. ఈ తల వెంట్రుకలలోని రహస్యం, నాజీరు చేయబడ్డవాడు కదా, వీళ్ళకు దొరకటంతో ఆ దొరకక ముందే అమ్మగారి తలలో ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నప్పుడే మొత్తం క్షవరం చేపించింది, మందు దాపిచ్చి. ఎవరు? అమ్మగారు. తెలియరా? క్షవరం చేపించింది. వెంట్రుకలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో, పొడవ తగ్గిపోయినాయో, బలం పోయింది. దేవుడిచ్చిన గొప్ప వరం సంసోనికి, నీ తల మీద ఎప్పుడు మంగళకత్తి పెట్టమాకు, నీ తల వెంట్రుకలు ఉన్నంత కాలం నీ బలం ఉంటది పో అన్నాడు. 300 నక్కల్ని పట్టుకొని జత కలిపి తోకలకి నిప్పంటించి
ఫిలిస్తీన్ల చాలా మీదకి వదిలేశాడు. 300 నక్కలను పట్టుకున్నాడు. సామాన్యుడు గాడు. మనకు ఒక్క నక్క దొరకదు. దూత్ అంటే కన్ను మూసేజులకి పరిగెత్తిది, అంత వేగం అది. జిత్తులు మారి నక్క మనకు దొరకదు. కానీ ఆయన 300 నక్కలు పట్టుకున్నాడు. కుక్కను చంపినట్లుగా సింహాన్ని నోరు చీల్చి చంపేశాడు సంసోను. సింహాన్ని చూస్తే ఏనుక్కే గుండె జారిపోద్ది. అట్లాంటిది ఈ సింహం మీద కలబడి దాని నోరు చీల్చి దాన్ని చంపేశాడు చేతులతోటి, ఏ ఆయుధం లేకుండా. రాజుగారు వచ్చి, ఏంట్రా ఇదే, దేంతోడు చంపాడు రాడా, ఏదైనా ఆయుధం వాడేయడం చూడండి అంటే, ఏం ఆయుధం, ఆ దెబ్బలేం లేవు, పొడిచిన దెబ్బలేం లేవు, ఊరక దాన్ని నోరు చీల్చి చంపేశాడు. ఏంటి రాడు మడిసేనా, ఏదో సంసోన్ ఏందిరా అట్లా, సింహమా అది, ఏందది, కుక్క పిల్ల. మన కుక్క పిల్లల్నే నోరు చీల్చలేం కదా. సంసోను సింహాన్ని చీల్చాడు. సామాన్యుడు గాడు. దాదాపు 30 అడుగులు ఎత్తుండ దర్వాజా, 30 అడుగులు ఎత్తు. ఎందుకంటే ఆ లోపల 2 ఏనుగులు పొయ్యి అంత వెడల్పు ఉంటది. అవసరమైతే 2 ఏనుగులు ఎదురుపడినా పొయ్యి అంత వెడల్పు ఉంటది దర్వాజా. దాదాపు ఇంతకంటే ఇంక వెడల్పు ఉంటది. అంత పెద్ద వెడల్పు దర్వాజా 20-30 అడుగులు ఎత్తు ఉంటది. దాని కమ్మెలు ఒక్కొక్కటి దూలాలతో చేయబడ్డాయి. ఏంది, తలుపులు అంత పెద్ద వెడల్పు తలుపులు, ఎంతమంది ఇంతంత మందం ఉంటాయి. దాన్ని నెట్టాలంటే 3-4 పట్టుకొని ఒక్కొక్క రెక్క నెట్టాల. ఎందుకంటే అంత ఎత్తున ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెక్కలు కదా, ఇంతంత మందాన 2-3 కలిసి నెట్టాలా. ఆ ఒక తలుపుని నెట్టాలంటే. కానీ తలుపుని దర్వాజని అడ్డ కమ్మిలతో సహా గోడలో నుంచి ప్రాకారంలో నుంచి పీక్కొని వెళ్ళి కొండ మీద పెట్టాడు ఒక్కడే. సామాన్యుడు గాడు సంసోను. ఒక్కడే తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు దర్వాజా. ఏందిరా ఒరే ప్రాకారం దర్వాజా ఏందిరా, ఆడుంది ఏందిరా అంటే, అప్పుడు చదువుతున్నాడు, రైట్ రాజు చూసుకుందాం అంటున్నాడు సంసోను. ఏందిరా వీడికి ఇంత బలమే ఆడ నుంచి వచ్చిందిరా, ఆశ్చర్యం ఫిలిష్తీయులకి. సరే, మొత్తానికి బల రహస్యం అమ్మగారి ద్వారా తెలుసుకున్నారు, క్రాప్ చేయించారు, మత్తిచ్చి అయిపోయింది. వీడికి మళ్ళీ బలం వస్తే మనకు అలివిగాడని కళ్ళు పీకేశారా. నెలల తరబడి బానిసగా బతుకుతున్నాడు కారాగారంలో. ఎంటుకలు అయితే మళ్ళీ పెరిగినాయి. ఎంటుకలు మళ్ళీ పెరుగుతాయి కదా. చాలా మంది, ప్రభువా నా గనక ఇది చేస్తే నా తలనీలాలు నీకు ఇస్తానయ్యా అంటాడు. ఇంకంత తప్పితే ఏం లేదు దేవుడు గీయడానికి. నేను చెబుతున్నా, నిజంగా ఆడవాళ్ళు కూడా ఇస్తారు, మగవాళ్ళు కూడా ఇస్తారు. కానీ ఈ ఎంట్రుకలు కనుక మళ్ళీ పెరగవు అంటే ఇస్తారు. ఒక్కసారి క్షవరం చేయించుకుంటే మళ్ళీ రావట్లేదు మనకి ఎంట్రుకలు, ఇస్తారు. లైఫ్ లో కత్తెర పెట్టనీరుగా. అవి మళ్ళీ వచ్చే గుణం ఉంది కాబట్టి దేవుడు అట్ట పెట్టాడు కాబట్టి మనిషికి డిజైన్. అదే పెద్ద గొప్ప కార్యాలకు, ప్రభు నా తలనీలాలు నీకు ఇస్తాను ప్రభు, ఈ కార్యం జరిగితే అని మొక్కుంటాడు ఒక్కొక్కడు. ఇంకంతకంటే విలువైంది ఏం లేదేమో వాళ్ళ దగ్గర. మనం ఎప్పుడైనా అల్పమైందే ఇవ్వాలనుకుంటాం, ఘనమైంది మనం ఉంచుకోవాలనుకుంటాం. అది మా మానవుని నైజం. సరే తీసే. ఎంట్రుకలు పెరుగుతున్నసరికి మరలా బలం వచ్చింది సంసానికి, కానీ కళ్ళు లేవు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా యెహోవా ఒక్కసారి ఈ దీనుడిని జ్ఞాపకం చేసుకో, ఈ గుడ్డివాడిని జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు చెప్పి ఇదిగో సంసోను ఇలాగ నడువు అంటే నేను ఇలాగ ఉండలేకపోయాను. ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి నా ఆయుష్ పోగొట్టుకున్నాను, నా బలం పోగొట్టుకున్నాను. కానీ ఇప్పుడైతే ప్రభువా మరలా వెంట్రుకలు వచ్చినాయి, నాకు బలము దయచేయ. ఈ ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా, చివరి అవకాశం, మళ్ళా అడగను ప్రభువా. ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోయే ఈ ప్రయోగంలో నేను కూడా హతమైపోతాను. నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా, వీళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి ప్రభువా అన్నాడు. జ్ఞాపకం చేసుకో ప్రభువా నన్ను అన్నాడు. మనిషి దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. మనమైతే డైలీ అడుగుతుంటాం, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రభువా అప్పుల బంధకాల్లో ఉన్నామయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రభువా కుటుంబంలో సమాధానం లేదు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, కుటుంబంలో అంతా ఏడిపే దరిద్రమే ఉంది ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రభువా కుటుంబంలో అందరూ రోగాలతోటే ఉన్నాం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రభువా నేను పాపినయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా
ఇలాగో రకరకాలుగా అడుగుతుంటాం కదా. ఒక మనిషి దేవునిని అడగటం సంసోను అడిగాడు. ఇంకొకటి చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం చూడు. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘ శాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇంకా కింద అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక ఏమంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను చూడు. ఏమంటాడు, నువ్వైతే దీర్ఘశాంతం కలిగిన వాడివి, ఎందుకులే ఇర్మియా వచ్చేయి అంటావు. నువ్వు నన్ను హింసించే వారిని పగ తీర్చుకోకుండా వద్దులే ఇర్మియా వచ్చేసేయి అంటావు. కాదు ప్రభువా, వాళ్ళని పగ తీర్చుకోవాలి. నన్ను హింసించు వారి కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘ శాంతం కలిగిన వాడవై నన్ను కొనిపోకు. నన్ను దేశపోవద్దట, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇంకొక ఆయన కూడా అడిగాడు, ఎవరు చెప్పండి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. బాగా సుపరిచితం మనకి. దావీదు ఎప్పుడు అడిగాడా? లూకా సువార్తలో, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. శిలువ మీద కుడివైపున దొంగ కదా, నీ రాజ్యంలో నీ ఏదో రాజ్యం ఉందన్నావు కదా ప్రభువా, నా రాజ్యము ఇలాంటి రాజ్యం కాదు, నా రాజ్యం వేరు అన్నావు కదా ప్రభువా, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు శిలువ మీద దొంగ కదా. ఇంకెవరున్నారు చూడు, రెండవ రాజుల గ్రంథము హిజ్కియా పలుకుతాడు అక్కడ, అయ్యా నేనెట్టి కార్యములు చేసితునో. చూడు, రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చూడు. మొదటి నుంచి చూడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై, అదిగో యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిన నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో. అదిగదు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నేను నీ కోసం ఎంత నీతిగా ఉన్నాను ప్రభువా, నీకోసం నేను ఎట్లాంటి కార్యాలు చేస్తున్నాను ప్రభువా, నన్ను అప్పుడే తీసుకెళ్తావా? మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కదిద్దుకో అని ప్రవక్త పలికాడయ్యా, నన్ను తీసుకెళ్తావా ప్రభువా? నాకు ఇంకా బ్రతకాలన్నది ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా నీతి క్రియలను బట్టి నన్ను బ్రతికించయ్యా అన్నాడు. సరిపో ఇస్తాపో. మళ్ళీ ప్రవక్తని వెనక్కి పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించేశాడు. ఏదో సంథింగ్, ఒక విధంగా చెప్పాలంటే క్యాన్సరే. మనిషి బాగానే ఉన్నాడు, ఏ గాయాలేం లేవు, కానీ లోపల క్యాన్సర్ అనేది కనపడకుండా లోపల మనిషిని తింటుంటది. ఆ క్రిమి సూక్ష్మజీవి క్యాన్సర్ కణాలు. మనిషికి పైన ఎక్కడ గాయం ఉండదు, కానీ లోపల క్యాన్సర్ కణాలు మనిషిని దహించేస్తుంటాయి. ఆ సమయంలో ప్రవక్త వచ్చి చెప్తాడు, అయ్యా రాజా, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కదిద్దుకో అని చెప్తే, గోడ తట్టు ముఖము తిప్పి, అంటే మనుషుల వైపు కాదు,
మనుషులు చూడాలని కాదు. మనం చేసే ప్రార్థన మా వాళ్ళు వింటున్నారా, మా వాళ్ళు ఇంట్లేదా, ఆ గదిలో ఉండారు, నా ప్రార్థన ఇంట్లేదట్టుందే ప్రభువా. ముందేమో చిన్నగా చేస్తాం, అవతల గ్రహించట్లేదని, పక్కింటి వాళ్ళు గ్రహించట్లేదని పెద్ద పెద్దగా చేస్తాం. అన్యుల ప్రాంతంలోనికి ఒక క్రైస్తవుడు వెళ్ళి అద్దెకు తీసుకొని, ఇల్లు కొత్తగా అద్దెకు తీసుకొని అన్యుల మధ్యలో ఉంటున్నాడు. ఇతడు భక్తిపరుడని మరి జనం తెలుసుకోవాలనుకున్నాడో లేదా తన స్వభావమే అలాగున పెద్దగా చేసే అలవాటు తెలియదు, కానీ వేకుజామునే లేచి ప్రార్థన చేస్తున్నాడు. పెద్ద పెద్దగా కేకలేసి చేస్తున్నాడు ప్రార్థన. ఎళ్ళ పక్క వాళ్ళందరూ వచ్చారు, ఏం జరుగుతుందరా అని కేకలు పెట్టుకుంటా ప్రార్థన చేస్తుంటే అటుపక్క వాళ్ళు ఇటుపక్క మొత్తం తెల్లవారుజాము 4 లేచి ఏమి ఇంట్లో కేకలు వినపడుతున్నాయి ఏందని అంతా ఇంటి చుట్టూ చేరారు. తీరా చూస్తే అతనే ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి నీ ప్రార్థన సల్లంగా ఉండా? ఏం ప్రార్థన రా ఇది? జనం నిద్రపోయేట పెద్దగా కేకలేసి ఏం ప్రార్థన రా? నువ్వు మా మధ్యలో ఉండి మాకు పో, ఊరు బయటకు పో, ఇల్లు ఖాళీ చేపిద్దాం అనుకున్నారు. తర్వాత చేపించారో లేదో తెలియదు, కానీ మనం చేసే ప్రార్థన జనం వినాలని చేయొద్దు. జనానికి వినబడాలని, జనానికి మనం పెద్ద ప్రార్థనాపరులు అని తెలియాలని చేయొద్దు ప్రార్థన. మత్తయి సువార్త 6లో ఏం చెప్పాడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా తలుపులు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. మనమేమో పెద్దగా చేస్తుంటాం. ఇంట్లో నిద్రపోయే పిల్లలు లెగవాలా, పక్కింటి వాళ్ళు లెగవాలా, ఓ అబ్బా పెద్ద ప్రార్థన పరులు బయలుదేరారండి అనుకోవాలా. చేయకూడదు అట్టగా. హిజ్కియా మనుషుల వైపు తిరగకుండా గోడ వైపు తిరిగి ఏడుస్తూ, ప్రభువా నా కార్యంలో ఎట్టంటే నేను ఎప్పుడన్నా నిన్ను అవమానపరిచానా, గాయపరిచాను, నీతిగా ఉన్నాను కదా ప్రభువా, నన్ను అప్పుడే తీసుకెళ్తావా, నాకు ఆయుష్ ఇంకా బ్రతకాలం ఉంది ప్రభువా అని హిజ్కియా అడిగితే మళ్ళా వెళుతున్న ప్రవక్తను మళ్ళీ వెనక్కి పంపించి చెప్పుపో, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పుపో. ఇద్దరు ప్రభువా ఇప్పుడేగా నేను చెప్పొచ్చాను హిజ్కియాకి, నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్కదిద్దుకొని చెప్పొచ్చానుగా అంటే లేదు అతను కన్నీరు విడిచి ప్రభువా నాకు ఇంకా బ్రతకాలని ఉన్నదయ్యా అని అడిగాడు. అతని ప్రార్థన నాకు వినపడింది. నువ్వు వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నాను చెప్పుపో అని మళ్ళీ ప్రవక్తను పంపించాడు. పోయి చెప్పాడు, మళ్ళీ 15 సంవత్సరాలు బతికాడు హిజ్కియా. హల్లెలూయా. మానవుని యొక్క మరణము, ఆయుష్ యెహోవా వశంలో ఉంటది. హల్లెలూయా. డాక్టర్లు కాపాడితే బతకం మనం, అర్థం కదా? డాక్టర్లు కాపాడితే బతుకుతామా? కరోనా టైంలో డాక్టర్లు తెగ వెంపర్లాడారు బతికించాలని. బతికారు అందరూ. దేవుని కృపలో ఎవరుంటారో వాళ్ళు బతుకుతారు. అందుకే మానవుని యొక్క ఆయుష్ యెహోవా వశంలో ఉన్నది గనక ఎవరిని అడగాలో ఆయన్ని అడిగితే ఆయన ఆయుష్ ఇస్తాడు. ఆయన్ని అడిగాడు హిజ్కియా, ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా అని ఏడ్చాడు. అంతే, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిచ్చేశాడు. హల్లెలూయా. మనమేమో జనానికి చెప్పుకొని ఏడుతున్నాను, నేను చచ్చిపోతానంటమ్మా అని ఏడుతాం. జనానికి ఏది వాళ్ళు లేదా, అవునా సరేలమ్మ పదమ్మ, ఈ ముందు వెనక అంతే, నీ వెనక మేము కూడా వస్తాం అని ఇంకా నిరుత్సాహపరుస్తారు వాళ్ళు. అమ్మ నేను చచ్చిపోతున్నానంటే, అవునా సత్య చేసేదే ఉందమ్మా, నువ్వు ముందు మేము వెనక మేమైనా కొన్నాళ్ళకి వస్తాం, ఏం బాధపడమాక పదా నువ్వు ముందు అంటారు. మనుషులకి అడగా చెప్పుకోవద్దా? మనుషులు కూడా చెప్పుకోవద్దు, దేవుని కాడ అడుగు, ప్రభువా నాకు ఇంకా బ్రతకాలని ఉందయ్యా, నీ కోసం ఏదైనా చేయాలని ఉంది ప్రభువా, నన్ను బ్రతికించు ప్రభువా అని అడుగు. ఆయుష్ ఇచ్చేవాడు ఆయన, నీకు ప్రాణభిక్ష పెట్టేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. నువ్వు అడిగింది ఏదైనా ఇయ్యగల సమర్థుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. అడుగు. హిజ్కియా జనం వైపు తిరిగి అడగల, గోడ తట్టు తిరిగి రహస్యంగా అడిగాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేయడం కూడా చాలా మందికి తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. డాక్టర్ దగ్గర చెప్పుకోవాలి రోగం,
అయ్యా నాకు ఇది ఇట్లా ఉందయ్యా బాధ. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెలకలు తిరుగుతారు. అమ్మ ఏందమ్మా ఎట్టనంటే ఎందుకు సిగ్గు, కొన్ని విషయాలు చెప్పుకోవాలండి సిగ్గు. డాక్టర్ దగ్గర మనం సిగ్గుపడితే ఏం మందులు ఎట్టేస్తాడు? డాక్టర్ దగ్గర చెప్పకూడదు, రహస్యం చెప్పాల్సిందే కానీ దాచుకోకూడదు. కానీ అయితే ఆ డాక్టర్లో ఉండి వైద్యం చేసేవాడు అసలు ఆయన కదా. ఆయన గనక ఆ డాక్టర్ని వశపరుచుకుంటే మనకు చేయవలసిన వైద్యం సాఫీగా అందిద్ది. మనటి వారంలో అబ్బాయిపాలెంలో కోటి అన్నని ఆ రోజు మీరు వాళ్ళ పెదనాన్న, అక్కడ ఆయనకి గుండె లోపల ఏదో బ్లడ్ ఆ క్లాట్ అయిపోయింది గుండె దగ్గర. ఎప్పుడో చానాల క్రితం ఎద్దు పొడిచిందంట. ఎద్దు పొడిచిందంట. గాయం అయితే మానిపోయింది కానీ బ్లడ్ క్లాట్ అయిపోయింది లోపల. అది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది మనిషి గట్టిగా ఉంటాడు, ఇప్పటికీ పొలం పనులు చేస్తాడు, ముసలాయనే కానీ ఇప్పటికీ పొలం పనులు చేస్తాడు. కానీ ఇబ్బంది పడుతున్నాడు. అయ్యగారు నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు అంతకుముందు వారం. సరే పోయినా ఏం కాదు, పో, దేవుడు తోడుగా ఉంటాడు, నీకు మంచిగా ఆపరేషన్ జరిగింది పో అని చెప్పాం. పోయాడు. మొన్న వారంలో వచ్చాడు, శనివారం వచ్చాడు కానీ మాకు తెలియదు. ఇవాళ వచ్చాడు మళ్ళీ దేవుని సన్నిధికి సజీవంగా క్షేమంగా. అన్న ఎక్కడన్నా ఆపరేషన్ చేసిందంటే ఏం లేదు, చిన్న రంధ్రం వేసి ఆర్థోస్కోపీ, దాన్ని ఏమంటారు, ఎండోస్కోపీ అంటే ఒక పైపుని పంపించి, అంటే కొయ్యటం కుట్లు వేయటం అదేం కాకుండా ఒక చిన్న రంధ్రం పెట్టి పైపుని పంపించి ఎక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడ దాన్ని ఆ ప్రాబ్లం తీసేశారు. ఇలా బాగా టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఇలా కృతజ్ఞతతోటి పలహారం తెచ్చి పెట్టాడు. ఎందుకో ఇప్పుడు హాస్పిటల్కి పోయాడంటే పెద్ద ఆపరేషన్, గుండె దగ్గర ఆపరేషన్ అంటే చిన్న విషయం కాదు. ఏ విషయం చిన్న తేడా పడితే మనిషి అంతే పోతాడు స్ట్రెచ్చర్ మీదనే, అవును కదా. కానీ ఆపరేషన్ బాగా అయింది అయ్యగారు, బాగా జరిగింది. వారంలో అసలు నాకు ఆపరేషన్ చేసినట్టే లేదు, మొత్తానికి క్లియర్ అయిపోయింది అని ఈరోజు వచ్చి సజీవంగా దేవుడు నడిపించాడు. మన శుక్రవారం ఇంటికి పోయి ప్రార్థన చేసేవాళ్ళే ఇవాళ దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. డాక్టర్లు ఏదో బతికిస్తారనుకుంటే కల్లా పొరపాటు అది. ఎంత పెద్ద హెవీ డాక్టర్ అయినా, ఎంత సీనియర్ అయినా, అమ్మా నేను చేయాల్సింది చేశాను, ఇక అంతా దేవుడి దయ అంటాడు. ఆపరేషన్ చేయగల బతకరు, బయటకు వచ్చినా కూడా చస్తారు తెలుసా. మెడిసిన్ తీసుకునేటప్పుడు చస్తారు. నాకు పొట్టకి ఆపరేషన్ జరిగినప్పుడు ఆపరేషన్ అసలు ఎప్పుడు చేశారు, ఏ విధంగా చేశారు, నాకు ఇసుమంతా కూడా అసలు కళ్ళు తెరవాల, నాకు అసలు ఏం తెలియదు, సురిగే లేదు. అయిపోయిందా, ఆపరేషన్ అయిపోయిన తర్వాత 3వ రోజున నేను చచ్చిపోతున్నానేమో అనిపించింది, చనిపోతానేమోనే. ఎందుకంటే వాళ్ళు ఆ సెలైన్ బాటిల్లో పొటాషియం ఇంజెక్షన్ చేశారు. పొటాషియం అని, నాకు పొటాషియం తక్కువగా ఉందని పొటాషియం ఇంజెక్షన్ ఇచ్చారు సెలైన్ బాటిల్లో. అదేంది కొద్దిగా డోస్ ఎక్కువైపోయింది, మెల్లగా ఎక్కించాలి. ఆ పొటాషియం ఎక్కించినప్పుడు మెల్లగా ఒక్కొక్క డ్రాప్ ఎక్కించాలి. రైతులు పెట్టారు. మరి మా వాళ్ళు స్పీడ్ తిప్పారో ఏమో కానీ తొందరగా అయిపోద్దని, ఎందుకంటే పాపం వీళ్ళు మేలుకొని ఉండాలిగా ఆ సిలైన్ బట్టలు అయిపోయేదాకా. అందుకని మా వాళ్ళు ఏమైనా స్పీడ్ తిప్పారేమో కానీ తెల్లవారుజామున 3 అసలు ఆ పొటాషియం డోస్ ఎక్కువైపోయి లోపల నుంచి అసలు సెగలు వస్తున్నాయి, ఉడికిపోతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. పరుపు తడిచిపోయింది, చొక్కా తడిచిపోయింది, పరుపు మీద నీళ్లు ఉన్నాయి, వేడి తన్నుకొస్తుంది. ఏమైంది రా, నాకు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను, ఇదేం తెల్లవారుజామున 3 ఏమైంది అని పక్కన మన ఆత్మీయ బిడ్డలు ఉన్నారు చూడు, రాణి, కుదుర్తి రాణి, వాళ్ళు ఉన్నారు అప్పటికి ఆ సమయంలో. ఇక నేను వాళ్ళకి చెప్పా, అమ్మా రాణి నాకు ఏదో అవుతుందమ్మా, ఏదో ఇబ్బందిగా ఉంది, అసలు ఏదో అవుతుంది, నాకు అంత సెగలు వస్తున్నట్టుంది, అంత సల్లు కూడా చెమటలు పోస్తున్నాయి నాకు, అసలు చూడు కింద పరుపు చూడు నీళ్ళు ఎట్ట గారిపోతున్నాయి నా ఒంట్లో నుంచి, ఏదో అవుతుందమ్మా అని నేను మెలకలు తిరుగుతున్నాను, అసలు ఉండలేకపోతున్నాను. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు రోగి వినేటట్టుగా ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలో రోగి ఏకీభవిస్తే అతను కూడా అవునయ్యా, అవును ప్రభువా, ఇదిగో వాళ్ళు అడుగుతున్నారుగా, నేను కూడా ఏకీభవిస్తున్నాను ప్రభువా, స్వస్థపరుచయ్యా అని అతను కూడా అడుగుతుంటే మనసులో కార్యం జరిగిద్ది. రోగికి వినపడకుండా వాళ్ళు
స్తోత్రం నాయన, అన్నగారికి దేనిచయ్యా, అన్నగారు స్వస్థపరిచయ్యా అని ప్రార్థన చేస్తే ఎందుకు ప్రార్థన చేయమన్నా చేయలేదని నేను అనుకుంటున్నా. నేనే మెలకలు తిరిగిపోతున్నా. కాసేపటి గడికి అమ్మ రాణి ప్రార్థన చేయమన్నాను కదమ్మా, నాకేదో అవుతుంది ప్రార్థన చేయమన్నా, చేసింది అన్న అంటుంది. ఓ నీ దుంపదగి నువ్వు ప్రార్థన చేయడం మరి నాకు వినపడలేదే అంటే మేము మెల్లగా చేసామన్నా. ఓరా నాయన, మరి ప్రార్థనలో నాకు వినపడితే నేను కూడా కలిపితే కదా నాకు నమ్మకం విశ్వాసం ఆ సమయంలో. సరే అట్ట కాదులని వీళ్ళ కాదు, వీళ్ళు అంతా పిల్ల ప్రార్థన చేసి ఉంటారు అని ఇక నేనే చేసుకుంటున్నా. అంత నీళ్లు గారిపోతుంది. పాస్టర్లు అంటున్నా, డాక్టర్లు వస్తున్నారు, ఏమైంది అంటున్నారు. నర్సులు పరిగెడుతున్నారు, పోతున్నారు, డాక్టర్ని పిలుస్తున్నారు, ఏదో అవుతుంది. మొత్తానికి అరగంట సేపు అల్లాడిపోయా, అసలు చచ్చిపోతానేమో అనిపించింది. చివరికి ఒక డాక్టర్ వచ్చి, ఇక్కడ దీన్ని ఏం ఇంజక్షన్ ఇచ్చారంటే పొటాషియం ఇచ్చాను సార్, పొటాషియం ఎక్కువైతే మనిషికి డేంజర్ అమ్మా, డోసు ఎక్కువ అవుతుందేమో, అది తగ్గించండి. ఆ ఇంజక్షన్ ఆపేశారు, సెలైన్ తీసేశారు. తీసేసిన తర్వాత 5 నిమిషాలకి మళ్ళీ నేను సాఫీగా అయిపోయా. పొటాషియం అవసరమే, కానీ తగుమోయనంగా రావాలి. సెలైన్ బాటిల్తో పాటు కలిసి తగుమోయనం కొద్ది పొటాషియం ఒక్కసారిగా ఎక్కించకూడదు, అది మెల్లగా వంటబట్టాలి. దెబ్బకి అది ఆపేసేసరికి అప్పుడు 4ంటికి 5ంటికి నిద్రపోయా. చూడండి ఎంత ఏంద్రా, ఆపరేషన్ చేసినప్పుడు అసలు నాకు బాధే తెలియలేదు. ఆపరేషన్ చేసిన 3 రోజుల తర్వాత ప్రాణం పోయేటట్టు వచ్చింది అసలు నా పరిస్థితి అనిపించింది. అంటే ఆపరేషన్ చేసినప్పుడు సావకపోయినా బయటకు వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకునేటప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంది. హాస్పిటల్కి వెళ్ళినోడు ఇంటికి వచ్చేవారు దాకా గ్యారంటీ లేదు. దేవుని కృప లేకపోతే అక్కడి నుంచి అక్కడే పోతాడు. నాకు మరీ విచిత్రం, పాస్టర్ గారు వాళ్ళ మేనమామ భార్య మోకాలు నొప్పి అని హాస్పిటల్కి పోయింది. చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను, మోకాలు నొప్పి అని హాస్పిటల్కి పోతే ఇంజక్షన్ చేశారంట. ఆ ఇంజక్షన్ పెడిచి కొట్టిందేమో ప్రాణం పోయింది. మరి ఎంత విచిత్రం అసలు అది. ఆ ఇంజక్షన్ బెడిచి కొట్టింది, ఏదో రియాక్షన్ కొట్టింది, చచ్చిపోయింది. హాస్పిటల్కి పోయి ఇంటికి క్షేమంగా వచ్చామంటే ఆయన కృప, ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే మనం క్షేమంగా ఉండేది కదా. హిజ్కియా అన్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. అన్నందుకు పో 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను, పో ఇంకో 15 ఏళ్ళు బ్రతుకుపో అన్నాడు. ఇంకొకళ్ళు అన్నారు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా, గొడ్రాలు ఉన్నారయ్యా, నన్ను చిన్న ఫంక్షన్లకు కూడా పిలవట్లేదు ప్రభువా, నన్ను హేళన చేస్తున్నారు ప్రభు అని ఒక ఆమె అడిగింది. అన్నా, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చూడు. హన్నా ప్రార్థన, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసి ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా అన్నాడు. ఏలీ వచ్చి, ఏమా పొద్దున్నే వచ్చావు అంటున్నా, మూలుగుతున్నావు, తాగి వచ్చావా, మద్యం తాగి వచ్చావా, మందిరంలో కూర్చొని ఒకళ్ళు తాగి ప్రార్థన చేస్తారు తెలుసా, తాగి ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కటి మందు తాగి చేస్తారు. నాకు తెలిసిన ఒక ఆయన, నేను చిన్నతనంలో నాదెల్లో పెరిగాను కదా, మా ఇంటి ఎదురే ప్రసాదరావు మామయ్య అని ఆయన ఉన్నాడు. వయసులో ఎట్లున్నాడంటే రోజుమేర వాళ్ళ నాన్న అంత ఉంటాడు వయసు. ఆయన బుద్ధి చూసారా, మందు తాగి వచ్చాడంటే. కొంతమంది మందు తాగి వస్తే ఇంట్లో పిల్లలను కొడతారు, ఒకళ్ళు కొట్టరు కానీ ఓ కేకలేస్తుంటారు కదా. ఆయన మాత్రం మందు తాగి వస్తే మంచం మీద కూర్చొని బైబిల్ తీసి చదువుతుంటాడు. ఊరు నాని ఇదేంద్రా, అసలు అందరికి ఆశ్చర్యం, ఇదేంది మందు తాగి వచ్చి బైబిల్ పట్టుకొని చదువుకుంటూ కూర్చోవటం, ఏది తాకుండా చదవడా అంటే అప్పుడు చదవని ఏదో సైతాను, మరి అదేం సైతాను ఏమో నాకు అర్థం కాదు. తాగి వచ్చి బైబిల్ చదువుతున్నాడు.
వాళ్ళే ఆ ఇంటి వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళకి బాగా గుర్తు. ఈయన వచ్చి బైబిల్ పట్టుకున్నాడంటే మందేసి వచ్చాడు. ఇంట్లో ఎవరిని ఏమన్నాడు మళ్ళా, అసలు పలకరేడు జనాన్ని. మరి ఆ మైండ్ ఏందో, ఆ మెంటాలిటీ ఏందో నాకు తెలియదు, కానీ అట్లున్నారు. కొంతమంది తాగి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా కోసం అంటుంటాడు. తాగి వచ్చి, తాగి నువ్వు ఏం చేస్తాం, ప్రభువా ఈ సహోదరుడు తాగుడు బంధకాల నుంచి విడిపించయ్యా అవును అంటూ ఏడుతుంటాడు. తాగటం మానుకోడు, మళ్ళా తాగటం మానుకోడు, కానీ తాగి ప్రార్థన చేసుకుంటాడు. వాస్తవానికి మన పేతురన్న మన జ్యోతిళ్ళు ఆయన ఒకప్పుడు మా ఇంటి పక్కనే కదా, తాగి రేత్రి ఒక్కడే మాట్లాడుకుంటుంటాడు. ఎవరు ఉండరు అర్ధరాత్రి పూట. నేను ఏదన్నా అర్ధరాత్రి పాసగా లెగిస్తే ఈయన కేకలు వినపడుతుంటాయి. ఎవరుండారు ఇంకా ఈ టైంలో? పొగులంతా తాగుతుంటారు, పేకాట ఆడుతుంటారు ఇంట్లో. ఇంకా ఎవరుండారు రేత్రి? ఇంకా 3 అవుతున్నా కూడా ఇంకెవరైనా ఉండారు? ఏదో చూస్తే ఆయన ఒక్కడే గోడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏది మామూలు మాట్లాడుకున్నా, ఏయ్ పో నువ్వు అవతలకి పో అంటుంటాడు. పేతురన్న ఓయ్ అబ్బా మామూలుగా ఉండలేదు ఈయన మీద. ఆ గెరాసేన్ల దేశంలో వాడి మీద 2000 దురాత్మ ఉండట్టు పాప ఈ పేతురన్న మీద ఎన్నో ఉండయో అనుకునేవాడిని. ఎందుకో తెలీదు. ఆ పాసకి అప్పుడు కాదులే కానీ 11 గంటలప్పుడు, రైత్రి 11 గంటలప్పుడు నేను కొద్దిగా అన్నం తిని బయట అట్ట రోడ్డు మీద అట్ట తిరుగుతుంటా. అప్పుడప్పుడు అన్నం తిన్నాక పడుకోకముందు కొద్దిగా రోడ్డు మీద అటు ఇటు తిరుగుతుంటే అప్పటికి తాగే ఉన్నాడు. వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి నాకు అన్నాడు. ఓయ్ అబ్బా తాగున్నప్పుడు కూడా ఇంత మంచి బుద్ధి పుట్టిద్దా అనుకొని, సరదా చేస్తారా, నాదేమైంది ప్రార్థన చేయమంటే రా చేస్తారా అని దగ్గరికి తీసుకొని ప్రార్థన చేశా. ఏడ్చాడు. ప్రార్థన చేస్తుంటే ఏడ్చాడు బాగా. ప్రభువా ఈ బిడ్డను నీకు అప్పగిస్తున్నానయ్యా, ఈ బిడ్డను రక్షించుకోయ్యా, తాగుడు బంధకులను విడుదల దయచేయ అని ప్రార్థన చేశాను. ఆ రోజున దేవుని కొరకును బట్టి రక్షణ పడ్డాడు. రక్షణ పొందారు 2 భార్యాభర్తలు. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణను కాపాడుకునే విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళని కూడా వాడు మళ్ళీ వెనక్కి లాగుతుంటాడు. ఎంతమంది బోట్ల వెనక్కి, అవును కదా, ఎంతమంది బోట్ల రక్షణ పొందిన వాళ్ళందరూ ఉన్నారు చర్చిల్లో, మళ్ళా సగం మంది దాకా లోకంలోనే ఉన్నారు. అయితే ఆ రక్షణను పోగొట్టుకోకుండా ఆ రక్షణలో స్థిరంగా ఉన్నట్లుగా మనం ఎప్పుడు ప్రార్థన ఉండాలా, సహవాసంలో కలుస్తుండాలి. ఆ సహవాసం దూరం అయితే మాత్రం వాడు మళ్ళీ లాగుతాడు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, యేసయ్య చెప్పాడు, ఒకనికి ఒక దెయ్యము వదిలిపెట్టి పోయిన తర్వాత అతని హృదయము ఖాళీగా ఉంటే గనక వెళ్ళిపోయిన ఆ దెయ్యము, ఆ దురాత్మ, నేను వదిలి వచ్చిన ఆ ఇల్లు ఎలా ఉందో అంటే తన హృదయం, ఈ వ్యక్తి హృదయం, నేను వదిలి వచ్చిన నా ఇల్లు ఎలా ఉందో చూద్దామని వచ్చి చూసి ఖాళీగా మంచిగా అమర్చి ఉండుట. అంతకుముందు దురాత్మలు ఉంటేనే గందరగోళంగా ఉంటుంది, హృదయం అంత కలవరంతో ఉంటుంది. ఇప్పుడు దురాత్మలు వెళ్ళిపోయినాయి కానీ హృదయం ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్నప్పుడే ప్రార్థనతోటి నింపబడాలా, వాక్యంతో నింపబడాలా. అర్థమైందా? ప్రార్థనతోటి, వాక్యముతోటి, దేవుని గురించిన తలంపులతోటి నింపబడాల హృదయం. అది గనక దూరం అయిందనుకో హృదయం ఖాళీగానే ఉంటది. ఎందుకంటే దురాత్మ బయటికి వెళ్ళిపోయిందిగా. అప్పుడు లేదా వచ్చి చూసి, అబ్బా నా ఇల్లు బాగా మంచిగా నీట్గా ఊడ్చిపెట్టారు, నీట్గా ఉంది, నేను ఒక్కదాన్నే ఉంటే ఈ పాస్టర్ తరిమేశాడు, బాప్తిజం ఒకటి ఇచ్చి తరిమేశాడు. ఎట్ట కాకుండా నా ఇంట ఇంకొక 7 దెయ్యాలను తీసుకురావాలి ఈసారి అని పోయి మరి చెడ్డమైన 7 దెయ్యాలను వెంట పెట్టుకొని వచ్చిందట. ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటే ఎలా కొడుతున్నారు, మేము 7గురు వస్తే ఏం చేస్తాడో చూద్దాం అని మళ్ళా 7 దెయ్యాలు వెంట పెట్టుకొని వచ్చిద్దంట ఆ ఇంట్లోకి. అందుకనే మొదటి స్థితి కంటే కడమ స్థితి బహు దౌర్భాగ్యం ఉంటుంది అన్నాడు. రక్షణ పొందిన వాళ్ళు మరలా ఆ లోకంలోనికి పోకుండా ఉండినట్లుగా రక్షణను కాపాడు ప్రభువా, ఇదిగో రక్షణలో స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన ఉండాలి. సహవాసంలో కలుస్తూ ఉండాలి. కలవకపోతే చాలా డేంజర్. ఆ మనిషి, రక్షణ పొందిన మనిషి మళ్ళీ ఉంటాడని గ్యారెంటీ లేదు. వెనక్కి పోయే అవకాశం ఉంది. ఏ విధంగానైనా పోవచ్చు వెనక్కి. అర్థం కదా? నేను ఇక అబద్ధం ఆడనని తీర్మానం చేసి వచ్చి నీతిగా మారిన మనిషిని మళ్ళీ అబద్ధాల్లోకే నడిపిస్తాడు సాతానుడు. నేను ఇక మందు తాగను అని తీర్మానం చేసి రక్షణకు వచ్చిన వ్యక్తిని మరలా ఆ మందు ద్వారానే
మరలా పాడు చేస్తాడు. నేను ఈ వ్యభిచారం చేయను అని తీర్మానం చేసుకొని వచ్చి రక్షణ పొందిన వ్యక్తిని మరలా ఆ వ్యభిచారం పురికొల్పించే మరలా పాపం చేపిస్తాడు. ఈ మనిషికి దేనికైతే బలహీనుడు అవుతాడో ఆ బలహీనతనే మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పాపం చేసేటట్టు చేస్తాడు సాతాను. వాడి పని ఎప్పుడు అదే. వాడికి రేయి ఉండదు, పగలు ఉండదు, వాడికి నిద్ర ఉండదు. ఎవరు నిద్రపోనేయడు. 24 hours వాడు పాతాళానికి తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడు ఎప్పుడు. దేవుడు ఒక్కడే కాదు, నేనేన్నాడు కునుకను నిద్రపోను అని చెప్పింది దేవుడు ఒక్కడే కాదు, సాతాను కూడా మనుషులు నిద్రపోతున్నా కూడా వాడి దూతలు మాత్రం ఎప్పుడు కాపలా ఉంటారు. వీడు ఎప్పుడొకప్పుడు అర్ధరాత్రి లేకపోతాడా, పాపం చేయకపోతాడా, ఆ పాపాన్ని మేము చూడాలా, దేవుడి దగ్గర చెప్పాలా, ఫిర్యాదు వాడు ఎప్పుడు దేవుని దగ్గర నేరారోపణ చేయాలి కదా. ఆ పాపం వీడు పాపం చేస్తాడా, ఎప్పుడు చేపిద్దామా, ఏ విధంగా చేపిద్దామా అని వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాడి దూతలు, సాతాను దూతలు. ఇప్పుడు ఇంతకు మనం ఇటెందుకు వచ్చాం అంటే రక్షణ పొందిన వ్యక్తి మరలా వెనక్కబోయే అవకాశం ఉంది. ఇక్కడ హన్నా, ప్రభువా నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడలా, అంటే మందు తాగి ప్రార్థన చేసేవాళ్ళు, మందు తాగి బైబిల్ చదివి వాళ్ళ గురించి ప్రస్తావన చెప్పుకుంటూ వచ్చాం. ఏమా పొద్దున్నే వచ్చి మందు తాగేవా, మందు తాగి మూలుగుతున్నావా మందిరంలో అన్నాడు ఏలి. ఆ మూలుగులతో ప్రార్థన చేస్తుంటే, అయ్యా నా యజమానుడా, నీ దాసురాలు నన్ను అలాగ అనవద్దు, నేను మద్యం తాగిన దాన్ని కాను, నేను పిల్లలు లేని దాన్ని, నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానయ్యా, నన్ను కొట్టాలయ్యా, నాకు ఇంత వయసు వచ్చిన పిల్లలు కలగలేదు అని ఆమె ఆ రోజున ఇదయ్యా నా బాధ అని చెప్పుకుంటే అప్పుడు దైవజనుడు పలికాడు, అవునా నువ్వు మూరుగుతుంటే ముందాగి వచ్చి ప్రార్థన చేస్తున్నామేమో అనుకున్నాను, సరిపో వచ్చే సంవత్సరానికల్లా నువ్వు బిడ్డను కంటావు పో అన్నాడు. దేనికన్నాడు ఆ మాట అంటే, ముందు ఆమె చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, దైవజనుడు నోట అది పలికించాడు, పో ఫలిస్తావు, పో పిల్లల్ని కంటావు, పో నీకు ఆయుష్ పొడిగించేశాను, పో. దేవుడు దైవజనుల ద్వారా ఆ మాటలు పలికిస్తాడు. ఆ మాటల్ని మళ్ళా దేవుడే జరిగిస్తాడు. అట్లాగా మనం చేయాల్సిందా లేదంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా అని అడగాలి. మనుషులు అడగకూడదు. ఏది గిన్నెని ఇచ్చేవాడిని అడిగాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నీ క్షేమం కలిగినప్పుడు అని. కానీ మనిషి కాబట్టి మర్చిపోయాడు. కానీ నమ్మదగిన వాడు మన దేవుడు. మనం అడగాలే గాని అన్నడు మర్చిపోడు. హల్లెలూయా. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను, నేను ఎన్నడూ మర్చిపోను, నా కంటి మీద రెప్ప కూడా వేయను నిన్ను కాపాడే విషయంలో అన్నాడు. హల్లెలూయా. రెప్ప కూడా వేయను. అందుకే దావీదు అంత భరోసాగా బలికింది, నా ఎడమ పక్క 1000 మంది కూలినా, నా కుడి పక్క 10,000 మంది కూలినా నాకు ఏ అపాయం రాదని ఎందుకన్నాడు దావీదు? ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, నా విషయమే అసలు రెప్ప వేయడు ఆయన, నాకు ఇచ్చే ప్రొటెక్షన్ అంత ఫుల్ సెక్యూరిటీ ఇస్తాడు ఆయన. నా దేవుడు అంటే ఏందనుకున్నా అన్నాడు. అది ఆ భావం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలియదు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. నీ బాధ వింటున్నాడు ఆయన, నీ శ్రమను చూస్తున్నాడు ఆయన, నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు అడుగు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒకవేళ నీ దోషాలు ఏమైనా ఉన్నాయా, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు. సుంకరి ప్రార్థన అదే కదా, సుంకరి ప్రార్థన. ఈ పరిసరుడు ప్రార్థన ఏం చేశాడు? ప్రభువా నువ్వు నాకు ఇంత ధన్యతనిచ్చావు, ఇంత నీతిమంతునిగా చేసావు, ఇంత పరిశుద్ధునిగా చేసావు, ఇదిగో కనీసం ఈ సుంకర్లాగా నన్ను ఉంచలేదు, దీనుడిగా నన్ను ఉంచలేదు, భిక్షగాడిగా నన్ను ఉంచలేదు, అడుక్కునేవాడిగా నన్ను ఉంచలేదు, నాకు ఇంత ఘనతనిచ్చావు ప్రభువా నీకు స్తోత్రం అని కొద్దిగా ప్రౌడ్ గర్వంతో ప్రార్థన చేశాడు. కానీ పక్కనున్న సుంకర్ అన్నాడు, అయ్యా ప్రభువా నేను ఆకాశం అయిపోయినను, కన్నులెత్తుటకు నేను, నా తల ఎత్తుటకు నేను యోగ్యుని కాను,
నేను పాపిని ప్రభువా, ఈ పాపిని క్షమించయ్యా అని కన్నీరు మున్నరై రొమ్ము కొట్టుకొని ఏడిచాడు. ఎవరి ప్రార్థన నచ్చింది? శంకరి ప్రార్థన వలె నీ ప్రార్థన అనుకుంటే, నువ్వు కన్నీరు విడిచి అడిగితే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నా దోషాన్ని క్షమించు ప్రభువా అని నువ్వు గనక ఖచ్చితంగా అడిగితే, ఆయన నీ పాపములను పరిహరించువాడు. హల్లెలూయా. నీ శాపము నుండి నిన్ను విమోచించువాడు, నీ మరణపాయము నుండి నిన్ను రక్షించువాడు. ఆమేన్. కాబట్టి మనం అడగాలి. ముందుగా మన దోషాలను ఒప్పుకొని, ప్రభు నా పాపం ఇదయ్యా, క్షమించయ్యా, తెలియక నేను పాపంలో ఉన్నాను, తెలిసి కూడా చేశాం, మనకు తెలియదు, మన రక్షణ పొందేమని మనకు సృహ లేదు. ఆయన ఎన్నోసార్లు ఆయన్ని గాయపరిచాం. ప్రభువా తెలిసి నేను చేసిన పాపాలు క్షమించయ్యా, అడిగితే క్షమిస్తాడు కదా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మీరు యథార్థంగా మీ అతిక్రమ దోషములను మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి, పాపము నుండి, శాపము నుండి మిమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయునని లేఖనం చెప్తుంది. 9వ వచనం కదా. మనం ఒప్పుకొని అడగాలి, ప్రభువా నన్ను క్షమించు. అయిపోయిందా? రెండవదిగా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నాను, అణగారిన స్థితిలో ఉన్నాను, చచ్చిపోతున్నాను, లేకపోతే నాకున్న సమస్యలు ఇవి, ఇదిగో ఈ లోకంలో ఉన్న సమస్యలను నన్ను చుట్టుముట్టి నన్ను ముంచెత్తుతున్నాయి. దావీదుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఏలికలందరూ చేరి నా మీదకి సముద్రము వలె వచ్చుచున్నారు అన్నాడు దావీదు. ఏలికలందరూ అంటే రాజులు, ప్రభుత్వాలు ఏలేవాళ్ళు, ప్రధానులు, మంత్రులు, అధికారులు, భూస్వాములు అందరూ, వీళ్ళందరూ ఒక్కటై నా మీదకి వస్తున్నారు, సముద్రము వలె నా మీద పడుతున్నారు. ప్రభువా నన్ను కాపాడన్నాడు. నీకున్న ఏ సమస్య నీ మీద పడుతుందో, నువ్వు ఎలాంటి స్థితిలో కుంగిపోతున్నావో, అప్పుల బంధకాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రోగాల నుంచి బయటపడితే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబాల్లో సమాధానం లేక మాకేంది అసలు సమాధానం లేకుండా పోతుంది ఎప్పటికప్పుడు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఏ సమస్య అయినా కావచ్చు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నువ్వు అడిగితే ఆయన చెప్తున్నాను కదా. ఒక పాట ఉంది, నరులను నమ్ముకొనుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే, నరులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే, నమ్మదగిన నా యేసునాథా, నమ్మదగిన నా యేసునాథా, నీవే నా శరణము, నీవే నా శరణము, నిత్యుడా జీవితలో నేను నిలచి సంతోషింతును, సత్తుగా ఆసక్తితో నిన్ను ఆరాధించి కనపరతును. నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడు చాలయ్యా యేసయ్యా, నా యేసయ్యా, నీ తోడు నాకుంటే చాలు యేసయ్యా, నీ తోడు నాకుంటే చాలు యేసయ్యా. ఆయన తోడుంటే చాలు. రాజులను నమ్ముకున్నటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. కొంతమంది వెండి బంగారాలు మమ్మల్ని రక్షిస్తాయి అనుకుంటారు. మాకున్న మంది మార్బలం మాకెంత బలంగా ఉందనుకున్నా, మా బలం అంతా వస్తే వీళ్ళెంత అనుకుంటారు, కానీ పుసిక్కింది వస్తారు. ఊరికి ప్రాణాలు పోతుండే. ఏందిరా అంత బలగం ఉండే? బలగం ఆపిద్దా మనిషి ప్రాణాన్ని? మనుషుల బలగం మనుషుల్ని ఆపలేదు. వెండి బంగారాలు నీ ప్రాణాన్ని ఆపలేవు. డాక్టర్లు నీ ప్రాణాన్ని ఆపలేరు. నరులు నమ్ముకోవద్దు. రాజు వీడు పెద్ద రాజు కదా, వీడు నాకు సాయం చేస్తాడు అనుకోవద్దు. నరులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నాకు సహాయం చేయని అడుగు. దెబ్బకి రాకపోతే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు?
నీకు సహాయం రాకపోతే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? నాకు నా తల్లో ఉన్న వెంట్రుకల కంటే ఎక్కువ సార్లు వచ్చింది సహాయం. నేను చెబుతున్నా, బలిపేట మీద ఉండి లైవ్ చెప్తున్నా, నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అన్ని నేను అడిగింది ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాకపోతే తగిన కాలంలో ఇస్తాడు ఆయన. నేను అడగంగా ఇస్తే నేను చేస్తాను కదా. డ్రైవింగ్ రాకుండానే కారు అడిగితే ఏమవుతుంది? ఒకళ్ళు ఇచ్చాడు ఆయన గబక్కని ఇచ్చాడు అనుకో, డ్రైవింగ్ నేర్చుకోవాలా? కారు అడిగాను, ఇచ్చాడు అనుకో, ఎమ్మటి ఇచ్చాడు అనుకో, ఏమైద్ది? రాని డ్రైవింగ్ తోటి నేను ట్రైల్ వేస్తాను. అందుకనే అరే ముందు డ్రైవింగ్ నేర్చుకోరా, నువ్వు అర్హుడు కారా, నువ్వు ముందు డ్రైవింగ్ నేర్చుకోమ్మా, నీ కారు ఇస్తాను, ముందు ట్రైనింగ్కి వెళ్ళిరాపో, డ్రైవింగ్ నేర్చుకో, ఇస్తా కారు నీకు. నువ్వు ఇంకా స్థాయికి రాలా, నువ్వు ఇంకా నీకు డ్రైవింగే రాదు, కారు నీకు తగిన కాలంలో ఇస్తానమ్మా అంటాడు. మనమేమో ఏంది ప్రభువా నేను అడుగుతుంటే ఇవేంది ప్రభువా, నేను అడుగుతుంటే ఏంది ప్రభువా, స్వరం వినపడదే, నా స్వరం వినపడాలనా నీకు? నువ్వు ఆ స్థాయిలో ఉన్నావా? నా స్వరం ఇలాంటి స్థాయిలో నువ్వు ఉంటే నేను మాట్లాడతా. ప్రవక్తలతో నువ్వు మాట్లాడతాడు ఆయన, దైవజనులతో నువ్వు మాట్లాడతాడు. వీళ్ళు నాకు సమీపంలో ఉన్నారు, నేను మాట్లాడితే వినే స్థాయిలో ఉన్నారు. కానీ మనమేమో సాదా సీదాగా పాపాల్లో మునిగి తేలుతూ ప్రభువా నాకు సహాయం చేయవా, నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా అని అడుగుతాం. ముందు మనం చేయాల్సింది పరిశుద్ధత కాపాడుకునే విషయంలో మన ప్రయత్నం ఉండాలి. దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు నువ్వు అడక్కపోయినా ఆయన వచ్చి పలకరిస్తాడు. అమ్మా బాగుండవా, అమ్మా బిడ్డ బాగుండవా, ఆయనే వచ్చి పలకరిస్తాడు. ఎందుకంటే నీ మనస్సు ఆయనతోటి అంటు కట్టబడినట్లు ఉండాలి. ముందు అది లేకుండా, ఆ పరిశుద్ధత మనలో లేకుండా ప్రభు నాతో మాట్లాడవేంది, జవాబు ఇవేంది, నేను అడిగింది దయచేవేంది అని మనం అలుగుతాం. ఒక్కోసారి తప్పున్నర తప్పు. నువ్వు ఆ స్థాయిలో ఇంకా రాలేదేమో, అందుకే నీతో మాట్లాడేమో. నువ్వు ఇంకా ఆ స్థాయికి రాలేదేమో, ఒకళ్ళు నువ్వు ఆ స్థాయికి వస్తే ఆయన మాట్లాడతాడు. మాట్లాడేవాడు మన దేవుడు, నీకు జవాబిచ్చువాడు. చెప్పలా 33వ అధ్యాయం 3వ వచనం ఇర్మియా గ్రంథం, నాకు మొర్ర పెట్టమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఘోరమైన సంగతులు, నువ్వు గ్రహింపలేని గొప్ప గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తారా, నువ్వు నన్ను అడుగు అన్నాడు. ఆయన మాట్లాడేవాడు, నీతో కూడా మాట్లాడతాడు. అబ్రహాంకే దేవుడా, నీకు దేవుడు కాడా, నాకు దేవుడు కాడా? అబ్రహాం పక్షాన పక్షపాతం వహించి అబ్రహాం తోటి మాత్రమే నేను మాట్లాడతాను అనేవాడా? నువ్వు కూడా అబ్రహాం లాగా తయారైతే నీతోడు కూడా మాట్లాడతాడు. మోషే లాగా నువ్వు తయారైతే నీతోడు కూడా మాట్లాడతాడు. దావీదు లాగా నువ్వు తయారైతే నీతోడు కూడా మాట్లాడతాడు. మనమే ఆ స్థాయికి ఎదగాలి. దేవుడు మనల్ని దర్శించినట్లుగా, మనతోటి ఆయన స్వరము మనకు వినబడినట్లుగా మనం ఆ స్థాయికి ఎదిగినప్పుడు మాట్లాడతాడు. కానీ అక్కడికి పోకమునిపి, ఆ స్థాయికి రాకముందే నువ్వు అడిగితే నీకు మాత్రం సహాయం చేస్తానే ఉంటాడు. నువ్వు అడగాలి, ప్రభువా ఈ దీనుని కనికరించు, ఈ దీనురాలను కనికరించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకున్న సమస్య నుండి నన్ను బయటయ్యి ప్రభువా, నన్ను గట్టునయ్యి ప్రభువా, నీకు సాక్షిగా ఉంటాను ప్రభువా, నీకు ఇష్టంగా బ్రతుకుతాను ప్రభువా, నువ్వు తీర్మానం చేస్తే ఆయనకి ఎంత ఇష్టమో. దావీదు అంటాడు, ఒక మాట ముగిస్తాను కానీ, దావీదు అంటాడు, నేను నా దోషములను దేవుని మందిరమునకు వెళ్ళి నేను ఒప్పుకొందును, కడిగి వేసుకో. కానీ నువ్వు మందిరం దాకా పద నడు అడగపోయి తొందరగా ఒప్పుకో అని ఆయన నువ్వు ఒప్పుకునేదా ఊరుకునేవాడు కాదు. అవునా బిడ్డ, నా మందిరానికి వచ్చి దోషాలు ఒప్పుకుంటావా? అబ్బా ఎంత మంచి బుద్ధి వచ్చింది నీకు, అమ్మా ఇప్పుడే క్షమించేశాను పో, నీ పాపాలని కొట్టేశాను పో అంటాడట. మనకు ఆ బుద్ధే రావాలని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా, ఆ జ్ఞానం రావాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనం అడుగుదాం, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేద్దాం. ప్రతి విషయంలో నీకు ఉన్న ఏ సమస్య అయినా కానీ, ప్రభువా నన్ను నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. మర్చిపోతాడని కాదు, కానీ నువ్వు అడుగుట ద్వారా ఒక మాట ఇచ్చాడు మనకు, ఒక వాగ్దానం. మరీ 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 అడుగుట ద్వారా తన స్నేహితుడు అట విసుగు చెంది మరీ ఇస్తాడట, లేకపోతే ఇచ్చేవాడు కాడు. ఈడ స్నేహితుడు, అరే నా ఇంటికి చుట్టాలు వచ్చారా, రెండు రొట్టె ముక్కలు ఈరా, పాపం వాళ్ళు తినడానికి ఏమి లేవురా అంటారే, పిల్లలు పడుకున్నారా, తలుపు కొట్ట మా కోరక లెగుస్తారు.
అంటున్నాడట. అట్లా కాదురా, 2 రొట్టెలు ఇరంటే, రేపు పొద్దున ఇస్తాలే పోరా, ఇప్పుడు తలుపు తీయలేను. అట్లా కాదురా, నాకు కావాలరా, ఇప్పుడు పాపం వాళ్ళు వచ్చి పస్తులు పడుకుంటారా, పొద్దుపోయి వచ్చారు అని స్నేహితుడు సిగ్గుమాలి మరీ అడుగుట వలన అతడు విసుక్కోనైనా కానీ సహాయం చేయడా అన్నాడు. నువ్వు కనుక పదే అడుగుతుంటే, ఒకవేళ ప్రభువుకి ఇప్పుడే ఇవ్వాలని లేకపోయినా నీ కన్ను గనక కన్నీరు గారిస్తే, నువ్వు మరీ అడుగుతుంటే నీ కోసం తన మనసును మార్చుకొని ఇవ్వగలడు. ఆయన అనేక ఉపమానాలు చెప్పాడు, మన కోసం ఇవ్వగలడు. మనమే అడగం సరిగా, ఏదో తూతు మందరంగా నీకు ప్రభువా నీకు స్తోత్రం నా కాత్రం ఏ స్నాములు అడుగుతున్నాను తండ్రి, తినడరా ఏదనండి గబగబా 2 మాటలు అని తినేస్తాం. ఏది కడుపు ఆకలితోటి, ప్రార్థన కూడా సరిగ్గా చేసుకోకుండా. అట్లాంటి ప్రార్థనకి జవాబు రాదు. కన్నీరు విడు, నీకున్న సమస్యను బట్టి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అడుగు. ఆయన నమ్మదగిన వాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నమ్మదగిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున చెప్పబడిన మాటలు, ఇదిగో నాయన, ఒక మనుషుడు ఇంకొక మనిషితోటి నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక మనుషుడు ఇంకొక మనిషితోటి చెప్పాడు. కానీ ప్రభు, ఆ మనుషులు నమ్మదగిన వాడు కాదయ్యా. అయ్యా, మనుషులు మర్చిపోయే అవకాశం ఉన్నది నాయన, మనుషులు కృతజ్ఞతాహీనులుగా ఉండే అవకాశం ఉన్నది ప్రభువా. కానీ నీతోటి చెప్పుకుంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని నీతోటి చెప్పుకుంటే నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవు అయ్యా, నువ్వు ఎన్నడూ మరిచిపోవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ఎలాంటి సమస్యలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా, ఇదిగో నేను వారందరూ వారి పరిస్థితులను ఎత్తిపట్టి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన అని కన్నీరు విడిచినప్పుడు, ఇదిగో నాయన వారి కన్నీరుని తుడిచేవాడవు నీవు. ఇదిగో వాళ్ళని ఆశ్రయించేవాడవు. ఇదిగో వాళ్ళకి వాళ్ళు అడిగింది ఇచ్చేవాడవు అయ్యా. ఇదిగో నిశ్చయముగా నేను చేయదలసిన దాన్ని అదిగో అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా అన్నావు కదా నాయన, నువ్వు చెప్పి మరి ఇచ్చేవాడవు నాయన. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగున ఈ బిడ్డలందరూ నా తండ్రి ప్రతి వాళ్ళ అవసరాల్లో, అక్కరాల్లో ఇదిగో నాయన నీ మీద ఆనుకోవటానికి, మనుషుల మీద ఆనుకోవద్దు నాయన, నీ మీద ఆనుకోవటానికి కృప దయచేయి. ఎందుకంటే నువ్వు ఏదైనా చేయగల సమర్థుడవు నాయన. మనుషుని యొక్క ఆయుష్ నీ గుప్పిట్లో ఉన్నది ప్రభువా. అయ్యా అయ్యా, జీవ మరణములు నీ వశములో ఉన్నవి నాయన. అయ్యా, మా అనారోగ్య సమస్యలకు పరిష్కారం నీ చేతిలో ఉన్నది ప్రభువా. అయ్యా, ఇదిగో మా ఆర్థిక సమస్యలకు పరిష్కారం నీ చేతిలో ఉన్నది నాయన. నిన్ను అడిగి పొందుకోవటానికి కృప దయచేయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. కృపలో బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తుండగా, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన అంటూ వాళ్ళు అడుగుతుండగా, అయ్యా ఇదిగో వాళ్ళకి జవాబును దయచేయ. వాళ్ళ అవసరాల అక్కర్లన్నీ జ్ఞాపకం చేసుకొని తీర్చండి నాయన. ఇదిగో నాయన, ఈ రోజున ఎవరైతే కన్నీరు మున్నీరు అవుతున్నారో, ఇదిగో నాయన వాళ్ళు నిశ్చయముగా వాళ్ళకున్న సమస్య నుండి విడుదల పొందుదురుగాక. తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు అయ్యా. ఎంతైనా నమ్మదగిన వాడు, నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారం. నువ్వు మాట తప్పేవాడు కాదు, మాట తప్పటకు నువ్వు నరుడవు కాదు నాయన. అయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా. నీ మీద పూర్తి విశ్వాసం, నీ మీద ఆనుకోవడానికి కృప దయచి. నీకే వందనాలు. చెప్పబడిన మాట నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచు నాయన, ముద్ర వేయి నాయన. సాతానుడు దొంగిలిస్తాడు, ఇక్కడ నుండి బయటికి పోగానే ఈ మాటలు వాళ్ళ హృదయంలో ముద్రింపబడకుండా దొంగిలించుకొని పోతాడు నాయన. దారిలో పడిన విత్తనాలు పక్షులు తినిపోయినట్లుగా అయ్యా, ఇదిగో నాయన వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారం దయచేయి. ఆ మాటలను వాళ్ళ హృదయాల్లో ముద్ర వేయి నాయన. జీవిత కాలం అంతా ఇదిగో నాయన ఈ మాటలు వాళ్ళ హృదయంలో ముద్రించుకోవడానికి కృప దయచేయి. అందరిని దీవించి ఆశీర్వదించి ఇదిగో వారి కన్నీటిని తుడిచే దేవుడు అని ఇదిగో నాయన బిడ్డలు విశ్వసిస్తున్నారు కనుక వాడిని ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.